శ్రవణ్ సాయి అలియాస్ శివ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది నిందితురాలు శ్రీజ తల్లి సిరి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు ఏం జరిగింది, ఇటు ఎందుకు చంపింది, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఇటు శ్రవణ్ సాయికి అలాగే శ్రీజకు అలాగే శ్రీకి మధ్య ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చింది శ్రీజ తల్లి సిరి. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది ఆమె. ఈ నేపథ్యంలో ముందుగా మేమంతా చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీజ తల్లి సిరి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతూ శ్రవణ్ ను నేను చూడటం రెండోసారి మాత్రమే అంటూ ప్రారంభించింది. అసలు ఇంతకీ ఇంకా ఏముంది ఇప్పుడు చూద్దాం. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరకు వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్ తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటది. నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను. పోలీస్ స్టేషన్ వచ్చినాక పోలీస్ స్టేషన్ లో నేను సంవత్సరం నుంచి అమ్మాయిని కలవలేదు అని చెప్పి కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్క్ లో చేస్తారా? రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మా అన్నకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు కదా. మీ పాపను కొడుతుంటే తను ఎలా వచ్చారండి? అబ్బాయి ఎట్లా వచ్చాడు? అది ఎక్స్ప్లెయిన్ చేయమని అంటే మామూలుగా తనకు తెలియదు కదా, మీ పాప మీద మీరు సీరియస్ అవుతున్నారు కదా, అంటే తను ఎందుకు వచ్చాడు? నా పిల్లని నేను కొట్టుకుంటే నాకు ప్రాబ్లం కాదు కదా. అవును, అవునా? ఎస్, నా కూతుర్ని కొట్టుకుని నా కూతుర్ని కొట్టుకున్నా నాకు ప్రాబ్లం. నేను చెప్తాను. పాప కండిషన్ కి ఏమన్నారు డాక్టర్లు? పాప కండిషన్ ఎలా ఉందన్నారు? చెప్తాను అన్నారు, ఇంకా చెప్పలేదు. రైట్, అది ఆ కాన్వర్సేషన్ కి సంబంధించి ఇంకా కాన్వర్సేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. శ్రవణ్ సాయి కేసులో బిగ్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటాం. కొద్దిసేపటి క్రితం ఇదిగో మీరు చూస్తున్నారు, శ్రీజ తల్లి సిరి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన క్రమంలో ఇటు శ్రవణ్ ని చూడడం రెండోసారి మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? తన కూతురు ప్రెగ్నెంట్ అంటూ చెప్పుకు రావడం ప్రస్తుతం ఆ కాన్వర్సేషన్ లో ఇంట్రెస్టింగ్ గా కాదు, సంచలనంగా మారింది. శ్రవణ్ ను నేనే పిలిపించానంటూ చెప్పుకొచ్చింది సిరి. ఫస్ట్ టైం 7 నెలల క్రితం పాప కాలేజ్ దగ్గరికి వచ్చాడంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. ఆ రోజు నా కూతురు తెల్లవారుజామున 4:30 వరకు ఇంటికి రాలేదంటూ చెప్పుకొచ్చింది ఆమె. నేను మాదాపూర్ పిఎస్కు వెళ్ళి పాప మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చానంది సిరి. తర్వాత శ్రవణ్ పెదనాన్నకు పిలిచి వార్నింగ్ ఇచ్చాను అంటే శ్రవణ్కు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ పెదనాన్నను పిలిపించి అంటూ కూడా సిరి అంటే శ్రీజ తల్లి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత క్యాస్ట్ గురించి మాట్లాడింది. ఆ పిల్లగాడికి సంబంధించి అతగాడిది పెద్ద క్యాస్ట్ అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆ క్యాస్ట్తో నాకేం సంబంధం అంటూ చెప్పుకొచ్చింది. డబ్బుంటే వాడి దగ్గరే పెట్టుకోమను, నాకేమి ఇవ్వరు కదా అంటూ చెప్పుకొచ్చింది. వాడు కలవకుండా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అంటూ ప్రశ్నలు సంధించింది. గండి మైసమ్మ దగ్గర పార్కులో, అక్కడ నేను ఆ పదాన్ని ఉపయోగించట్లేదు, చేస్తారా అంటూ కూడా చెప్పుకొచ్చింది ఆమె. రాత్రి 11 గంటలు దాటినా గల్లీలో నా కూతురుతో తిరిగేవాడు. ప్రాబ్లం నా కూతురు కాబట్టి నా కూతురు మీద దాడి చేసా. ఎస్, తను ఆ కన్ఫెషన్ గురించి మాట్లాడుకున్న క్రమం తన కూతురు మీద దాడి చేసిన మాటను ఒప్పుకుంది తల్లి శ్రీజ తల్లి సిరి. కూతురుని మీద దాడి చేసిన క్రమంలోని అప్పుడే ఆర్టీవీ ప్రతినిధి ఆమెను అడగడం జరిగింది, అసలు ఏం జరిగింది అని చెప్పి. అంటే శ్రవణ్ ఎందుకు అడ్డొచ్చాడు, శ్రవణ్కి ఎందుకు అలా అటాక్ అయిందని చెప్పి అడిగే క్రమంలో
ఆ మాటను దాటే క్రమం ఎవరో వచ్చారు మధ్యలో ఒక కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. ఒకసారి ఏం జరిగింది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ నిర్మల అప్డేట్స్ అందించేందుకు జాయిన్ అవుతున్నారు. ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్ళి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, ఇటు ఆ కుటుంబం, మరి ముఖ్యంగా శ్రీజ తల్లి, శ్రీజ కుటుంబం ఏమంటోంది? అసలు ఆ కాన్వర్సేషన్లో కొంతవరకు మనం విన్నాం, బట్ నెక్స్ట్ కంటిన్యూటీలో అంటే ఈ శ్రీజ మీద అటాక్ చేసిన క్రమంలోనే తను అడ్డొచ్చాడు అనేది వాళ్ళ వర్షన్. బట్ ఎందుకు అడ్డొచ్చాడు, అడ్డొస్తే ఎందుకు అంతలా సావబాదారు అనేది ఇక్కడ వినిపించే మాట. ఏమంటోంది ఆ కుటుంబం? రైట్ సచిన్, ఇప్పుడు తను ఏమంటుందంటే నిందితురాలే ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనము శ్రీజాను ఎక్కడైతే హాస్పిటల్లో జాయిన్ చేశారో ఆ హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. లోపలికి వెళ్ళి హాస్పిటల్ లోపలికి వెళ్ళి శ్రీజాతోటి మాట్లాడించే ప్రయత్నం చేసే మూమెంట్లోనే శ్రీజ తల్లి కూడా నిందితురాలు సిరి కూడా ఇక్కడే ఉన్నారు. సిరినే ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా తననే అడగడం జరిగింది. ఎందుకు సచిన్ మీద, నీ కూతురు మీద అటాక్ చేశారు, ఎందుకు కొట్టారు అని అంటే కూడా ఆ తల్లి మరి ఆవేదన అనాలా ఆక్రోశం అనాలా తెలియదు, కానీ తను ఒకటే చెప్పుకొచ్చారు, అవును నా కూతుర్ని కొట్టుకునే హక్కు నాకు లేదా, నా కూతురు తప్పు చేస్తుంది, నా కూతురు తప్పు చేయడం నేను చూశాను, 1 సంవత్సరం క్రితము ఆ శ్రావణ్ అనే వ్యక్తిని చూశాను, మళ్ళీ ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను, నా కూతురికి ఎన్నిసార్లు చెప్పినా కానీ తనతో తిరగడం మానలేదు, కాబట్టి నా కూతుర్ని నేను